ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం మహావిష్ణువు యొక్క అవతారాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అందరికీ తెలుసు శ్రీమన్నారాయణుడి అవతారాలు ఎన్ని అనంగానే అందరం కూడా దశావతారాలుగా పరిగణిస్తాము. కానీ భాగవతంలో మాత్రం మహావిష్ణువు యొక్క అవతారాలు 24గా దానిలో చెప్పబడింది. వాటిని చతుర్వింశత అవతారాలు అని కూడా మనం పిలుస్తాము. మరి ఈరోజు కథనంలో మహావిష్ణువు యొక్క అవతారాల గురించి మనం తెలుసుకుందాం. మొదటి అవతారం సనకాది కుమారులు, బ్రహ్మ మానస పుత్రులు, అంటే వీరు జ్ఞాన మార్గాన్ని మనకు బోధించారు. రెండవ అవతారం వరాహ అవతారం, భూమిని రాక్షసుల నుంచి రక్షించి పైకి తీసుకొచ్చిన అవతారమే వరాహ అవతారం. మూడవది నారదుడు, భక్తిని లోకమంతా ప్రచారం చేసిన మహర్షి నారదుడు. నాలుగవది నరనారాయణులు, తపస్సు చేసి ధర్మాన్ని పునరుద్ధరించారు మరియు స్థాపించారు. ఐదవ అవతారం కపిల మహర్షి, ఈ కపిల మహర్షి సాంఖ్యతత్వాన్ని మనకు బోధించారు. ఆరవది దత్తాత్రేయుడు, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే ఈ దత్తాత్రేయుడు, గురుతత్వానికి ప్రతీక. ఏడవది యజ్ఞావతారం, దేవతలకు యజ్ఞాలను నిర్వహించి లోకాన్ని రక్షించారు. ఎనిమిదవది వృషభదేవుడు, భారత చక్రవర్తి, ఈయన త్యాగ జీవనానికి ఆదర్శం. తొమ్మిదవది పృథు మహారాజు, భూమిని సస్యశ్యామలం చేసిన మహారాజే పృథు మహారాజు. పదవది మత్స్యావతారం, ప్రళయ సమయంలో వేదాలను రక్షించిన అవతారమే మత్స్యావతారం. 11వది కూర్మావతారం, సముద్ర మదనంలో మందర పర్వతాన్ని మోసిన అవతారమే కూర్మావతారం. ధన్వంతరి, ఆయన ఆయుర్వేద దైవం, అమృతాన్ని మనకి ఇచ్చినవారు. 13వది మోహిని అవతారం, దేవతలకు అమృతం అందించేందుకు ఎంతో అందమైన రూపాన్ని ధరించిన అవతారమే మోహిని అవతారం. 14వది నరసింహస్వామి యొక్క అవతారం. నరసింహస్వామి అవతారం భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి స్వామివారు ఎంచుకున్న మార్గమే నరసింహ అవతారం. 15వది వామన అవతారం, బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని తగ్గించడానికి స్వామివారు వామన అవతారాన్ని ఎత్తారు. 16వది పరశురామ అవతారం, అధర్మ రాజులను సంహరించడానికి స్వామివారి ఎంచుకున్న మార్గమే పరశురామ అవతారం. 17వది వ్యాస అవతారం, వేదాలను విభజించి మహాభారతాన్ని రచించిన మహర్షి వ్యాస మహర్షి. 18వది శ్రీరామ అవతారం, మర్యాద పురుషోత్తముడు, ఆదర్శ రాజు శ్రీరామ అవతారం. 19వది బలరామ అవతారం, కృష్ణుడికి అన్న మరియు ధర్మ బలానికి ప్రతీక అయినటువంటి అవతారమే బలరామ అవతారం. 20వది కృష్ణ అవతారం, భగవద్గీత బోధించినటువంటి పరమాత్ముడే సాక్షాత్తు శ్రీ కృష్ణుడు. 21 బుద్ధ అవతారం, కరుణ అహింస బోధించినటువంటి మహానుభావుడే బుద్ధుడు. ఈయన గౌతమ బుద్ధుడు కాదు, పురాణాల్లో పేర్కొన్న బుద్ధుడు వేరు. 22వది కల్కి అవతారం, కలియుగాంతంలో వచ్చి అధర్మాన్ని నశింపచేసేవాడే కల్కి అవతారం. 23వది హయగ్రీవ అవతారం, వేదాలను రక్షించినటువంటి గురు రూపమే హయగ్రీవ అవతారం. 24వది హంస అవతారం, ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి దివ్య రూపమే హంస అవతారం. ఈ అవతారాలన్నీ కూడా విష్ణుమూర్తి ఎత్తినవే. వీటిలో కొన్ని మానవ రూపంతో భూమిపైకి వచ్చి మానవులకు ఆదర్శంగా నిలిచి ఆ మార్గంలో నడిచేలాగా అవతార ముగింపు ఇచ్చాయి. మరికొన్ని దైవిక భావనలు జనించి అలాగే అవతార ముగింపు లేకుండానే పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఈ 24 మాత్రమే కాకుండా మరిన్ని అవతారాలు కూడా విష్ణుమూర్తి తీసుకున్నారు. కానీ పైన పేర్కొన్న 24 అవతారాలు మాత్రమే ప్రధానంగా పేర్కొన్నారని భాగవతం మనకు చెప్తుంది. మరి తెలుసుకున్నారు కదా విష్ణుమూర్తి అవతారాల గురించి, వాటి ప్రాధాన్యత గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.